ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనం. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నా నామమును ఉచ్చరించటము వలన నేను వారిని ఆశీర్వదించెదను అని ప్రభువైన దేవుడిక్కడ సెలవిస్తూ ఉన్నాడు. యేసు అన్న నామము ఉన్నతమైనటువంటి నామము. పరలోకమందు కానీ, భూలోకమందు కానీ ఆ నామము కంటే మించిన నామము ఏది లేదు. యేసు అనే నామమును మనము పదే పదే స్మరించడము ద్వారా మన నోట ఎల్లప్పుడూ ఆ నామమును ఉచ్చరించడం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదించును అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. యేసు ఒకసారి యెరికో పట్టణం గుండా వెళ్ళుచున్నాడు. త్రోవ ప్రక్కన ఒకడు భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. యేసు వానిని దాటి వెళ్ళుచున్నాడని వాడు ఎరిగి, యేసు తనకు సమీపముగా రావాలని వాడు, దావీదు కుమారుడా, యేసూ, నన్ను కరుణించుమని వాడు కేకలు పెట్టాడు. అందరూ ఆయన నామమును ఉచ్చరించకుండా ఉండాలని వారిని గద్దించినారు. వారిని అడ్డుకోవడానికి చూసినారు, కానీ వారు అడ్డుకున్నది కొలది వాడు బిక్కరగా యేసు నన్ను కరుణించుమని చెప్పినప్పుడు యేసు నిలిచి వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పి, వాని పరిస్థితిని చూసి నీకేమి కావాలన్నప్పుడు వాడు దృష్టిని అడిగినాడు. వెంటనే యేసు వాని కండ్ల మీద చేతులుంచి వానికి చూపునిచ్చాడు. యేసు అన్న నామమును వాడు ఉచ్చరించడము ద్వారా వాడు ఆశీర్వదించబడి అంధత్వమును పోగొట్టుకున్నాడు. యేసు అన్న నామమును మీరు ఉచ్చరించడం ద్వారా మీ సమస్యలు తీరుతాయి. మీ బాధలు మిమ్మలను విడిచిపెట్టి వెళుతాయి. బాధలలో మీరు ఏడుస్తూ కూర్చునడం వల్ల లాభము లేదు. యేసు, నాకు సహాయము చేయమని అడగండి. యేసు, ఈ బాధ నుండి నన్ను విడుదల చేయమని అడగండి. యేసు, నా బిడ్డను ముట్టి స్వస్థతనివ్వమని అడగండి. యేసు, నాకున్న ఈ బలహీనతను తొలగించండి అని అడగండి. యేసు, ఈ ఈ శోధనలను నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ శోధనల నుండి నన్ను విడిపించండి అని అడగండి. యేసు, ఈ బంధకాలతో నేను బంధించబడి ఉన్నాను. ఈ బంధకాలు నా నుండి తొలగించమని అడగండి. ఆ నామమును ఉచ్చరించడం ద్వారా దేవుడు మిమ్మలను ఆశీర్వదించును. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసు అన్న నామము ఎంత ఉన్నతమైనది. ఆ నామమును బిడ్డలు ఉచ్చరించడం ద్వారా వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.